అడుగుతుంది, దానికి కావాల్సిన ఆహారం దానికి దొరుకుతుంది. ఇంకా చెప్పాలా? అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఇస్తున్నాడు, మంచిదే. ఆయన ధర్మం ప్రకారం, ఆయన ప్రేమ కాబట్టి ఇస్తున్నాడు. నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? ఏ జాబితాలో ఉన్నావు? అందుకని సాక్షాత్ చెప్పాలి. ఇప్పుడు మనం చేరవలసిన గమ్యస్థానం ఏంటి? శిష్యరికంలోనికి చేరాలి, శిష్య బృందంలోనికి చేరాలి. ఈ పని ఉందే, పంది మొరబెట్టింది, దేవుడు ఇస్తా ఉంటాడు. అది మళ్ళీ ఎక్కడికి పోయిద్ది? బురదలో పోయిద్ది. కానీ ఆ పందిని కూడా దేవుడు పోషిస్తున్నాడు. మీరు నమ్మి ప్రార్థన చేసుకొని ఆయన కార్యాలు చూడటం వరకే నా వంతు. ఇంకా కొంచెం అడుగు ముందుకు వేయరా. మురికి కోపంలో పడకుండా ఆయన శిష్యరికంలోని చేరరా.